రోజు పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ ఇంటింటికి చేరినాయి. రాజధాని ఒక రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది నీక. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా, ఇంకా జన్మనిచ్చిన తల్లి మాత్రం ఎందుకని కూడా అంటావురా నువ్వు? ఒక ఎమ్మెల్యేవి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు? రాజధాని ఏమన్నా కూడి పెడుతుందా అంటున్నావు. మరి ఏం పీకే దానికిరా? ఒక రాజధాని కాదు, మాకు 3 రాజధానులు కావాలని తలలు వాదుకుంటున్నారు. మాట్లాడితే మా ముఖ్యమంత్రి మా నాయకుడు విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు. ఏం బొచ్చు పీకేదానికి? విశాఖపట్నం సిగ్గనేది లేదా? రోడ్డు మీద పులిబెబ్బ మేషాలు వేయటం అనుకుంటున్నావా? రాజధాని అంటే ఏ రోజన్నా ఒక సెంటు భూమి ఉడకని ఇచ్చావరా నువ్వు? రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయంతా దోచుకోవటం తప్ప ఆ శ్రీకాళహస్తి మొత్తం దోచి దొబ్బుతున్నావు. పెరిగావు ఒక ఊరికి, శ్రీకాళహస్తి మొత్తానికి సరిపోతావు కోస్తే. ఒక గొన్నేనుగు పిల్ల మాదిరి పనికిమాల వల్ల అందరూ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా. రోజు పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ ఇంటింటికి చేరినాయి. రాజధాని ఒక రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది నీక. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా, ఇంకా జన్మనిచ్చిన తల్లి మాత్రం ఎందుకని కూడా అంటావురా నువ్వు? ఒక ఎమ్మెల్యేవి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు? రాజధాని ఏమన్నా కూడి పెడుతుందా అంటున్నావు. మరి ఏం పీకే దానికిరా? ఒక రాజధాని కాదు, మాకు 3 రాజధానులు కావాలని తలలు వాదుకుంటున్నారు. మాట్లాడితే మా ముఖ్యమంత్రి మా నాయకుడు విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు. ఏం బొచ్చు పీకేదానికి? విశాఖపట్నం సిగ్గనేది లేదా? రోడ్డు మీద పులిబెబ్బ మేషాలు వేయటం అనుకుంటున్నావా? రాజధాని అంటే ఏ రోజన్నా ఒక సెంటు భూమి ఉడకని ఇచ్చావరా నువ్వు? రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయంతా దోచుకోవటం తప్ప ఆ శ్రీకాళహస్తి మొత్తం దోచి దొబ్బుతున్నావు. పెరిగావు ఒక ఊరికి, శ్రీకాళహస్తి మొత్తానికి సరిపోతావు కోస్తే. ఒక గొన్నేనుగు పిల్ల మాదిరి పనికిమాల వల్ల అందరూ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా. రోజు పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ ఇంటింటికి చేరినాయి. రాజధాని ఒక రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది నీక. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా, ఇంకా జన్మనిచ్చిన తల్లి మాత్రం ఎందుకని కూడా అంటావురా నువ్వు? ఒక ఎమ్మెల్యేవి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు? రాజధాని ఏమన్నా కూడి పెడుతుందా అంటున్నావు. మరి ఏం పీకే దానికిరా? ఒక రాజధాని కాదు, మాకు 3 రాజధానులు కావాలని తలలు వాదుకుంటున్నారు. మాట్లాడితే మా ముఖ్యమంత్రి మా నాయకుడు విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు. ఏం బొచ్చు పీకేదానికి? విశాఖపట్నం సిగ్గనేది లేదా? రోడ్డు మీద పులిబెబ్బ మేషాలు వేయటం అనుకుంటున్నావా? రాజధాని అంటే ఏ రోజన్నా ఒక సెంటు భూమి ఉడకని ఇచ్చావరా నువ్వు? రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయంతా దోచుకోవటం తప్ప ఆ శ్రీకాళహస్తి మొత్తం దోచి దొబ్బుతున్నావు. పెరిగావు ఒక ఊరికి, శ్రీకాళహస్తి మొత్తానికి సరిపోతావు కోస్తే. ఒక గొన్నేనుగు పిల్ల మాదిరి పనికిమాల వల్ల అందరూ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా. రోజు పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ ఇంటింటికి చేరినాయి. రాజధాని ఒక రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది నీక. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా, ఇంకా జన్మనిచ్చిన తల్లి మాత్రం ఎందుకని కూడా అంటావురా నువ్వు? ఒక ఎమ్మెల్యేవి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు? రాజధాని ఏమన్నా కూడి పెడుతుందా అంటున్నావు. మరి ఏం పీకే దానికిరా? ఒక రాజధాని కాదు, మాకు 3 రాజధానులు కావాలని తలలు వాదుకుంటున్నారు. మాట్లాడితే మా ముఖ్యమంత్రి మా నాయకుడు విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు, విశాఖపట్నం పోతాడు. ఏం బొచ్చు పీకేదానికి? విశాఖపట్నం సిగ్గనేది లేదా? రోడ్డు మీద పులిబెబ్బ మేషాలు వేయటం అనుకుంటున్నావా? రాజధాని అంటే ఏ రోజన్నా ఒక సెంటు భూమి ఉడకని ఇచ్చావరా నువ్వు? రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయంతా దోచుకోవటం తప్ప ఆ శ్రీకాళహస్తి మొత్తం దోచి దొబ్బుతున్నావు. పెరిగావు ఒక ఊరికి, శ్రీకాళహస్తి మొత్తానికి సరిపోతావు కోస్తే. ఒక గొన్నేనుగు పిల్ల మాదిరి పనికిమాల వల్ల అందరూ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా.